గుడ్ మార్నింగ్. ముఖ్యేతర పత్రికలో వచ్చిన వార్తలపై సాగే విశ్లేషణ కార్యక్రమం న్యూస్ వాచ్కి స్వాగతం. పత్రికలు ప్రధానంగా హైలైట్ అవుతున్న అంశాలు: హరిత నగరం జలశోభితం అనే శీర్షికతో కొత్త అమరావతి ఏ రకంగా ఉండబోతోంది అంటే దానికి సంబంధించిన ముసాయిదాన్ని నిన్న ప్రభుత్వం విడుదల చేసింది. ప్రభుత్వ భవనాల సముదాయ ప్రాథమిక స్థూల ఆకృతి సిద్ధం అన్నది ఈనాడు ప్రధానంగా పేజీలో హైలైట్ చేస్తున్నటువంటి కథనం. దానికి సంబంధించిన వివరాలతో అలాగే మధ్యతరగతికి తీపి కబురు అంటూ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఇస్తున్నటువంటి ఇండికేషన్, గృహ రుణాలపై వడ్డీ రాయితీ అంటూ కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి మాటలు హైలైట్ చేస్తుంది ఈనాడు ప్రధానంగా పేజీలో. అలాగే బ్రిటిష్ పార్లమెంటుపై ఉగ్ర గురి అన్న శీర్షికతో బ్రిటిష్ పార్లమెంటు మీద నిన్న కారులో వచ్చినటువంటి ముష్కర్లు దాడి చేయడానికి ప్రయత్నించినటువంటి సందర్భంలో ఒకరు మరణించారు, మరికొంతమంది గాయపడ్డారు. దానికి సంబంధించిన వివరాలను హైలైట్ చేస్తుంది ప్రధానంగా ఈనాడు పేజీలో. బ్రిటిష్ పార్లమెంటుపై జరిగిన ఉగ్రదాడికి సంబంధించిన వివరాలతో అలాగే ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తలు గమనిస్తే ఆంధ్రజ్యోతి ప్రధానంగా హైలైట్ చేస్తున్నటువంటి కథనం, బ్రిటన్లో ఉగ్రదాడి అన్నది ఆంధ్రజ్యోతి బ్యానర్గా హైలైట్ చేస్తున్న కథనం. పార్లమెంటే లక్ష్యంగా జరిగినటువంటి దాడిలో కారులో జనాల్ని తొక్కిస్తూ దూసుకొచ్చినటువంటి ఉగ్రవాదులు గార్డుని కత్తితో దాడి చేసి గాయపరిచారు. ఓ ఆగంతకుడి దుశ్చర్య, అలాగే ఒకరిని ఇప్పటికే బలగాలు కాల్చంపినటువంటి ఆ సందర్భం. దానికి సంబంధించిన వివరాలనే హైలైట్ చేస్తుంది ప్రధానంగా పార్లమెంట్ మీద జరిగిన ఈ ఉగ్రదాడికి సంబంధించిన వివరాలతో. అలాగే ఈ భేటీలోనే బిల్లు అంటూ అసెంబ్లీ సీట్ల పెంపుకు సంబంధించి తెలుగు రాష్ట్రాలు ఎప్పటి నుంచో చేస్తున్నటువంటి డిమాండ్, తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల సంఖ్యని పెంచాలి అని దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం సూత్రప్రకంగా అంగీకరించింది. అయితే ఈ సమావేశాల్లోనే ఈ భేటీలోనే బిల్లుని ప్రవేశపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నామంటూ కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇస్తున్నటువంటి ఇండికేషన్స్నే ప్రధానంగా హైలైట్ చేస్తుంది ఆంధ్రజ్యోతి పేజీలో. అలాగే ఏమిటి దౌర్భాగ్యం అనే శీర్షికతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తున్నటువంటి మాటలు, విపక్షం తీరుపై నిప్పులు కురిపించినటువంటి చంద్రబాబు ఇటువంటి విపక్షాన్ని తన 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎప్పుడూ చూడలేదు, అనరాని మాటలు అంటున్నా కూడా సహిస్తున్నా, స్వీయ క్రమశిక్షణతో జీవిస్తున్నా, తప్పు చేయను, చేసిన వారిని వదలను అంటూ చంద్రబాబు నాయుడు చెప్తున్నటువంటి మాటలనే హైలైట్ చేస్తుంది ప్రధానంగా ఆంధ్రజ్యోతి పేజీలో. సాక్షిలో వచ్చిన వార్తలు గమనిస్తే రైతు ఆత్మహత్యలపై దద్దరిల్లిన సభ అన్న శీర్షికతో మత్తుమందుల వల్లే రైతుల చావులన్న మంత్రి పత్తిపాటి, రైతుల ఆత్మహత్యల్ని అన్నదాతల ఆత్మహత్యల్ని అపహాస్యం చేస్తారా అంటూ విపక్షం నిలదీస్తున్నటువంటి వ్యవహారాన్ని ప్రధానంగా హైలైట్ చేస్తుంది శాసనసభ వేదికగా చోటు చేసుకున్నటువంటి పరిణామాలకు సంబంధించిన వివరాలతో. అలాగే బ్రిటన్ పార్లమెంటుపై టెర్రర్ అటాక్కి సంబంధించిన అంశాలను కూడా ప్రధానంగా సాక్షి పేజీలో చెప్తోంది. లండన్లో చట్టసభపైకి కారులో దూసుకొచ్చినటువంటి కొంతమంది ముష్కర్లు చివరికి భద్రతా బలగాల కాల్పుల్లో ఒకడు మరణించినటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా హైలైట్ చేస్తుంది. అలాగే టీచర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాభవం అన్నది ప్రధానంగా సాక్షి పేజీలో హైలైట్ చేస్తున్నట్టు కథనం. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత స్థానిక సంస్థల నుంచి చట్టసభలకు ఎంపికయ్యేటువంటి సభ్యుల ఎంపిక కార్యక్రమం పూర్తయిన తర్వాత నిన్న వచ్చినటువంటి ఫలితాలు, టీచర్లు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలకు సంబంధించిన వివరాలు, దానిలో టీడీపీ ఘోర పరాభవం పాలైంది అన్నది సాక్షి పేజీలో చెప్తున్నటువంటి మాట. నమస్తే తెలంగాణలో వచ్చిన వార్తలకు వస్తే పట్టణానికి పట్టం కట్టం అన్నది మంత్రి కేటీఆర్ శాసనసభ వేదికగా ఇచ్చినటువంటి సమాధానం. జీహెచ్ఎంసీకి 1000 కోట్లు కేటాయిస్తున్నాం, జలమండలికి 1420 కోట్లు. గతంలో ఉమ్మడి పాలనలో అరకొన నిధులే ఉన్నాయి, కానీ ఈసారి ప్రత్యేకించిన కేటాయింపులు పట్టణం కోసం కేటాయిస్తున్నాం అనేది మంత్రి కేటీఆర్ నిన్న శాసనసభ వేదికగా తెలంగాణ శాసనసభకు ఇచ్చినటువంటి హామీ. దానికి సంబంధించిన వివరాలను హైలైట్ చేస్తుంది ప్రధానంగా నమస్తే తెలంగాణ పేజీలో. అలాగే యోగి ఆపరేషన్ యూపీ అన్న శీర్షికతో యోగి ఆదిత్యనాథ్ దాస్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇక కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఆయన ఆపరేషన్ మొదలుపెట్టారు. ఎన్నికల హామీల్ని అమలు చేయడమే లక్ష్యంగా యూపీలో మొదలుపెట్టినటువంటి యోగి కార్యాచరణకు సంబంధించిన వివరాలని ప్రధానంగా హైలైట్ చేస్తుంది. అలాగే జనార్దన్ రెడ్డి ఘన విజయం అంటూ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థి జనార్దన్ రెడ్డి ఘన విజయం సాధించారన్నది నమస్తే తెలంగాణ పేజీలో హైలైట్ చేస్తున్నటువంటి కథనం. ఇక దీంతో పాటుగా పండ్ల మార్కెట్ కోహెడ్కు అంటూ ప్రస్తుతం గడ్డెర దగ్గర ఉన్న పండ్ల మార్కెట్ని కోహెడ్కి తరలించాలి అన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దానికి సంబంధించి ప్రభుత్వం చేస్తున్న కసరత్తునే నిన్న సభకి తెలియజేసింది. ఆ అంశాలనే ప్రధానంగా హైలైట్ చేస్తుంది నమస్తే తెలంగాణ పేజీలో. పత్రికలో వచ్చిన వార్తల మీద విశ్లేషణ కార్యక్రమంలో మనతో పాటు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకులు గౌతమ్ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అలాగే చివరెడ్డి భాస్కర్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ నుంచి ఆ పార్టీ ముఖ్య నాయకులు విజయవాడ నుంచి మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు ఎమ్మెల్యే. అలాగే బండారు సత్యనారాయణ మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నాయకులు బండారు సత్యనారాయణ మూర్తి కూడా మనతో పాటు విజయవాడ నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా చట్టసభలో జరుగుతున్నటువంటి పరిణామాలు, నిన్న మొన్న వరుసగా చోటు చేసుకున్నటువంటి పరిణామాలు, మొన్న మహిళా ఎమ్మెల్యేలు, నిన్న పురుష ఎమ్మెల్యేలు సభావేదికగా తోసుకుంటున్నటువంటి పరిస్థితి, సభ బయట సభ లోపల కూడా ఇదే రకమైనటువంటి వాతావరణం, ఉద్రిక్తతలు నెలకొంటాయి. మాటలైతే కోటలు దాటుతున్నాయి, మాటలైతే పరిధికి మించి వస్తున్నటువంటి సందర్భంలో ముందుగా బండారు సత్యనారాయణ గారు మీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే, సీనియర్ నాయకులు మీరు, మాజీ మంత్రిగా పనిచేసినటువంటి నాయకులు మీరు, సభలో జరుగుతున్న పరిణామాలు, మీడియా పాయింట్ వేదికగా చోటు చేసుకున్నటువంటి గొడవలు, ఇక వినకూడని చెప్పకూడని తిట్లు కూడా ఈరోజు చట్టసభలో ఉండాల్సినటువంటి పెద్దలు తిట్టుకుంటూ ఉంటే ఏం చెప్పాలంటారు? ఇది దురదృష్టకర వైఖరి అండి. చట్టసభల్లో ఉన్న శాసనసభ్యులవి పాలసీల వరకే మనం
చర్చించుకోవాలి తప్ప వ్యక్తిగతంగా మనం వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. మేము గతంలో కూడా 89-90 శాసనసభ్యులుగా ఉండేవాడు. మేమంతా కమిటీల్లో కుటుంబాలతో కలిసిపోయినట్టు మేము జీవించేవాళ్ళమే. మేము ఏనాడు కూడా సిద్ధాంతాలతో మాట్లాడేవాళ్ళమే, పార్టీ వైఖరితో మాట్లాడే తప్ప వ్యక్తిగత విమర్శలకు ఏనాడు పోలేదండి. ముఖ్యంగా మీడియా పాయింట్ దగ్గర ప్రజల ముందు విలేకరులు కెమెరాల ముందు కూడా మా శాసనసభ్యులు ప్రవర్తిస్తున్న ప్రవర్తన సిగ్గుపడే విషయంగా నాకు అనిపిస్తూ ఉందండి. ఏముందండి, మీడియా పాయింట్లో ఒకరు మాట్లాడిన తర్వాత ఇంకొకరు మాట్లాడవచ్చు. మీడియా పారిపోదు కదా. ఎవరు ముందు వెళ్తే వాళ్ళు కంటిన్యూ చేసుకొని తర్వాత జాయిన్ అవ్వాలా. నేను చూశాను, ఎవరు తప్పని చూద్దాం. ముందు ఎవరైతే మీడియా దగ్గరికి వెళ్ళారో వాళ్ళకి అవకాశం ఇవ్వాలా. వాళ్ళు బుల్డోజ్ చేసే రైట్ మనకు లేదు ఎవరైనా సరే. అది ఏమైందంటే మా కొత్త శాసనసభలో కానీ పాత శాసనసభలో కానీ కొందరు మాట్లాడుతుంటే మీడియా దగ్గరికి వెళ్ళి వాళ్ళు తోసుకొని లోనికి వెళ్ళి ఆ పద్ధతి చాలా ప్రజలకు అసహించుకునే విధంగా ఉంది. మనం శాసనసభ్యులు 2 లక్షల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్నాం, రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాం. మన ప్రజలు గమనిస్తున్న సంగతి మర్చిపోయి బజారుకి శాసనసభ్యులు ఏడ్చేవాళ్ళు 4వసారి శాసనసభ్యుడు చేశాను, ప్రతిపక్షం కూడా చేశాను శాసనసభ్యుడిగా. చాలా బాధ కలుగుతుంది మురళి గారు. ఎప్పటికైనా నేను కోరుతున్నాను శాసనసభ్యుల్ని, ఎవరు మీడియా పాయింట్కి ముందు వెళ్తే వాళ్ళకి అవకాశం ఇవ్వండి, వాళ్ళు మాట్లాడనివ్వండి, తర్వాత మీరు జాయిన్ అవ్వండి. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మీరు లోనికి వెళ్ళండి. అంతేగాని తోసుకునే విధానం పద్ధతి దయవించి విశ్లేషించాలి మీరే. నిన్న మీడియా ముందుకు ఎవరిని తోశారు, ఎవరు ముందు వెళ్ళారు, దాన్ని కొద్దిగా విశ్లేషించి అది ఎవరైతే వాళ్ళు క్షమాపణ మాత్రం చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నాను. భాస్కర్ రెడ్డి గారు కూడా రియాక్ట్ అవుతారు. భాస్కర్ రెడ్డి గారు, కొత్త శాసనసభ్యులు తొలిసారి సభలో అడుగుపెట్టినటువంటి మీరు జరుగుతున్న పరిణామాలు చూసి ఈరోజు వీరా ప్రజాప్రతినిధులు అని చెప్పి ప్రజలు చెవులొక్కునేటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు అంటే అంగీకరిస్తారా? భాస్కర్ రెడ్డి గారు, ఎవరు ముందు మీడియా పాయింట్కి వెళితే నేను చెప్తున్నా, ఎవరు ముందు మీడియా పాయింట్కి వెళితే వాళ్ళు మాట్లాడాలా, అది సమంజసం. మా సత్యనారాయణ అని చెప్పారు, పెద్ద మనుషులుగా చెప్పారు, ఆయనతో నేను ఏకీభవిస్తాను. ఎవరైనా కూడా మాకైనా అదే రూల్ వర్తిస్తుంది, వాళ్ళకైనా అదే రూల్ వర్తిస్తుంది. ఎవరైనా ఇంప్లిమెంట్ చేయాలి, డిపార్ట్మెంట్ అయినా పోలీస్ అని ఇంప్లిమెంట్ చేయాలా, ప్రభుత్వాన్ని ఇంప్లిమెంట్ చేయాలా, లేదా అసెంబ్లీ ఉన్నటువంటి సిబ్బంది అయినా ఇంప్లిమెంట్ చేయాలి. ఒకరు మాట్లాడుతున్నప్పుడు శాసనసభలో మీరు పక్కకు పోండి మేము మాట్లాడుతాం. భాస్కర్ రెడ్డి గారు, పోలీసులో బయట వ్యక్తులు లేక మార్షల్స్ ఒక ఫోర్స్ని ఎన్ఫోర్స్ చేసేటువంటి పరిస్థితి ఉందంటారా? ఈరోజు అటువంటి వాతావరణం చేయడం కూడా కరెక్ట్ అంటారా? మీరందరూ కూడా చట్టసభలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి శాసనసభ్యులు బయట ఒక పోలీస్ కానిస్టేబుల్ లేకపోతే ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ ఒక డిఎస్పీలో వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా కంట్రోల్ చేయాలా? చూడండి, అక్కడ దాకా రాకూడదు. ఎందుకంటే నేను మీరు గమనించండి, మేము మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు పక్కన ఉన్నారు, పక్కన ఒక్క అడుగు పక్కన 2 మాటలు మాట్లాడుతానే సాక్షాత్తు మంత్రి గారే నెడుతున్నటువంటిది, మీరు వెళ్ళిపోమంటున్నది మీకు కనబడుతుంది. మీ టీవీలో పక్కన వేస్తున్నారు చూడండి. ముందు ఎవరు వెళ్ళారు, ఎవరు వచ్చారు, ఒక మంత్రిగా ఉన్న వ్యక్తి 2 శాసనసభ్యులు 3 శాసనసభ్యులను మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు వచ్చి నెడుతున్నటువంటి తీరు మీకు కనబడుతుంది. ఎందుకంటే నేను అటు చెప్పాను పల్లి రఘునాథ్ రెడ్డి గారికి, ఏందన్నా మేము మాట్లాడుతున్నాము 2 నిమిషాలన్నా అయిపోయింది, అసెంబ్లీలో మీరు ఎట్లాగో మాట్లాడుతున్నారు, ఇక్కడ మాట్లాడి వెళ్ళిపోతాను అన్నాను రిక్వెస్ట్ చేస్తున్నాం. అయినా కూడా తను తోసుకొని వస్తున్నటువంటిది మీకు కనబడుతుంది చూడండి. మేమేదో తప్పట్టాలని కాదు, వాస్తవాన్ని మీరు కూడా గమనించండి. సాక్షాత్ ఒక మంత్రిగా ఉన్న వ్యక్తి 10 మందినో 15 మందినో శాసనసభ్యులు తీసుకొచ్చి తోస్తున్నటువంటి తీరు మీకు పక్కన టీవీలో కూడా కనబడుతుంది. అలా మంత్రులు వచ్చి శాసనసభ్యులు నెట్టేస్తున్నప్పుడు మేము ఏం చేయాలి అక్కడ? అందుకే పోలీసులను పెట్టమని అడుగుతున్నాం, లేదా ఇంకొకరిని పెట్టమని అడుగుతున్నాం. ఇంకా అక్కడ వీలు లేనప్పుడు ఏం చేయాలి? సత్యనారాయణ విషయానికి వస్తే ఉందాగా ఉంటాడనే విషయం మేము మాట్లాడాం. ఎందుకంటే ఆయన వచ్చుంటే అలా ఉంటాడు ఉందాగానే. ఇప్పుడు రఘునాథ్ రెడ్డి గారు లాంటి మంత్రి పక్కన వెనకాల వచ్చి మేము మాట్లాడుతున్నప్పుడు వచ్చి మమ్మల్ని నెడుతున్నటువంటి తీరు మీరు గమనించండి ఒకసారి, అది అర్థమవుతుంది మీకు. ఆ పరిస్థితులు వెళ్ళినప్పుడు ఎవరో ఒక ప్రొటెక్ట్ చేయాలి, ఎవరో ఒక సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేయాలి కదా. మేము అది అడుగుతున్నాం. రూల్ ఫ్రేమ్ చేయండి, రూల్ ప్రకారం నడవండి. యాడికి పోదు. మంత్రి గారు 10 నిమిషాలు ఆగొచ్చు, మంత్రి గారికి రావాల్సిన అవసరం కూడా లేదు. మంత్రి గారు అక్కడ రూమ్స్ ఉన్నాయి, కాన్ఫరెన్స్ హాల్స్ ఉన్నాయి, అక్కడ కూర్చొని పెట్టచ్చు. శాసనసభ్యులు మాట్లాడతారు ఇక్కడ, మంత్రులు అక్కడ మాట్లాడతారు. శాసనసభ్యులు మాట్లాడే దగ్గరికి మంత్రులు వచ్చి సభలోనూ అదే రకమైన వాతావరణం, సభ బయట సభ ప్రాంగణంలో కూడా అదే రకమైనటువంటి వాతావరణం. పెద్ద మార్పే కనిపించలేదు. ఇంకా కొద్దిగా సభలో కనీసం స్పీకర్ కంట్రోల్ చేసేటువంటి వాతావరణం ఉంది. మీడియా పాయింట్లో అది కూడా ఉండదు కదా. ఎవరి ముందు వస్తే మీడియా ముందు వాడు మాట్లాడిపోతారు. దానికి కూడా అంత పెద్ద రాద్ధాంతం చేయడం ఏమంటారు మరి? మొన్నటి రోజున మహిళా శాసనసభ్యులు, నిన్నటి రోజున స్వయంగా మీరే అందులో విట్నెస్ ఆ కార్యక్రమానికి. మీరు తప్పు చేశారా, మంత్రి గారు తప్పు చేశారా అంటే ప్రజలు నిర్ణయించుకోవాలి. ముందు అన్న సత్యనారాయణమూర్తిని కూడా అడుగుతున్నాం, ముందు ఎవరు వెళ్ళామో అన్నకు తెలుసు కూడా ఉంటుంది.
ముందు మేము వెళ్ళాం, మేము మాట్లాడుతూ ఉంటే వచ్చి మమ్మల్ని అందరూ మీరు జరగండి జరగండి వెనకాల నుంచి అరుస్తున్నారు. మంత్రి లేదు భాస్కర్ రెడ్డి గారు అన్న చెప్పన్నా భాస్కర్ అన్న చెప్పన్నా నిన్న మీరు చూడండి చెప్పండి. మేసాల గీత మాట్లాడుతున్నప్పుడు మన గిడ్డి గారు వెళ్ళి తోశారు. మేసాల గీత ఉంది అప్పుడు లైవ్ లో ఉంది ఆవిడ ఆల్రెడీ మేసాల గీత గారు అప్పుడు వెళ్ళి తోసింది మన ఈశ్వరి. అది ప్రాబ్లం జరిగింది ముందు మహిళలతో వచ్చిన ప్రాబ్లం. మీసాల గీత లైవ్ లో ఉంది చూపిమని మురళి గారిని మీసాల గీత మాట్లాడుతుంది కాదన్నా అన్న. ఇప్పుడు నేను అడుగుతున్నా, పల్లె రఘునాథ్ రెడ్డి గారు అంటే ఒక మంత్రి పక్కకు నెడుతున్న విషయాన్ని మీరు అంగీకరిస్తారు కదా? ఎందుకంటే మీకు కనబడుతోంది మేము అసెంబ్లీలో మాట్లాడే పరిస్థితి లేనప్పుడు కానీ భాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అన్నారు. ఓకే, మీడియా పాయింట్ ఒకటే కాదు, బయట జరిగిన పరిణామాలు ఒకటే కాదు, లోపల కూడా ఇటువంటి ప్రతిపక్షాన్ని చూడలేదు, ఇటువంటి ప్రతిపక్షాన్ని చూడలేదు అనేది ముఖ్యమంత్రి స్వయంగా మిమ్మల్ని చేస్తున్నటువంటి అభియోగం. నా రాజకీయ జీవితం 40 ఏళ్ళు సత్యనారాయణమూర్తి ఒకటి అడిగాడు, ఎవరు ముందున్నారని. నేను చెప్తున్నా, నేను మనస్ఫూర్తి చెప్తున్నా, అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. మేము వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు తను వచ్చాడు, వచ్చి ఫస్ట్ వచ్చి ఈపీని చేపెట్టి జరగండి అన్నాడు. అని అయిపోవచ్చిందని 2 నిమిషాలు మాట్లాడుతున్నా. లేదు మీరు జరగండి. ఈ లోపల ఎరపతినారాయణ గారు వచ్చి మీరు జరగండి మంత్రి గారు మాట్లాడాడు. అన్న మీకన్నా 5-10 నిమిషాలు ముందు వచ్చినా మేము మాట్లాడుతున్నా అంటే లేదబ్బా మీరు జరగండి అబ్బా అని కొంచెంసేపు జరగండి అన్నారు. మీరు ఎక్కువ చేస్తుంటే నెట్టారు పక్కకి. అబద్ధం చెప్పాల్సిన అవసరం ఇట్స్ ఓపెన్ రికార్డ్. ఈవెన్ ఈనాడు జ్యోతులు కూడా రాశారు, వైఎస్ఆర్సీపీలో మాట్లాడుతుంటే మంత్రి గారు వచ్చారు ఇది జరిగింది అనేసి. కాబట్టి అలాంటి పరిస్థితికి మంత్రి కూడా రాకూడదు, మీరు గమనించాలి. కావాలంటే మీరు మాట్లాడుతున్నప్పుడు మంత్రి గారు వచ్చి తప్పేనంటారు. ముందు ఎవరు వెళ్తే అవకాశం కల్పించాలి. రెండోసారి మురళి గారు హౌస్ లో రాశారు చూడన్నా, నేను అడుగుతున్నాను వినండి. హౌస్ లో కూడా నేను కాదట్లేదు, ఎవరు ముందే ముందే చెప్పాను నేను పక్షపాతం. రెండోది హౌస్ లో కూడా ఇందా మురళి అడిగారు, హౌస్లోకి క్వశ్చన్ అవర్కి కొంత స్కోప్ ఉంటుంది. భాస్కర్ రెడ్డి గారు క్వశ్చన్ అవర్స్ 9 అవర్స్కి 9 క్వశ్చన్స్కో 8 క్వశ్చన్స్కో 1.5 అవర్ స్కోప్ ఉంటుంది. నిన్న చూడండి మీ ఒక్క క్వశ్చన్నే స్టాల్ చేశారు మీ జగన్ గారు. తర్వాత ఉంది ఎన్ని ఉన్నాయి, మహిళా క్వశ్చన్ ఉంది, మత్స్య కార్మికుల క్వశ్చన్ ఉంది, వ్యవసాయదారులకు క్వశ్చన్ ఉంది. మీరు ఏమంటారు, నేను అడిగేది అంటే ఒక క్వశ్చన్ మీద మీకు క్లారిటీ లేనప్పుడు మనకు సిస్టమ్ ఉంది, వాకౌట్ చేసుకోవచ్చు, లేకపోతే 304కి వెళ్ళొచ్చు, లేకపోతే కాలంటేషన్కి వెళ్ళొచ్చు, అనేక ఫారంలో వెళ్ళాలి తప్ప ఒకటే క్వశ్చన్ మేము స్టాల్ చేస్తాను నా ఇష్టం అనుకుంటే మిగతా శాసనసభలు వేసిన క్వశ్చన్ల పరిస్థితి ఏమిటి, రాష్ట్ర సమస్యల పరిస్థితి ఏమిటి? మిగతా శాసనసభలు వారి నియోజకవర్గాన్ని సమాధానం చెప్పుకోవాలి కదా. నేను మీరు జగన్ గారు ఒకే క్వశ్చన్ని 5 క్వశ్చన్ని ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది, సెకండ్ క్వశ్చన్ మళ్ళీ మనం ఒకటికి వెళ్ళారు. దయించి మనం అసెంబ్లీ సిస్టమ్స్ని ఫాలో అవ్వాలా, ప్రతిపక్ష నాయకుడు ముఖ్యంగా ఫాలో అవ్వాలా. వారు ఫాలో అవ్వడం వలన వారు అసెంబ్లీ సిస్టమ్ గతంలో కూడా ప్రతిరోజు ఒక విపక్షాలు ఆందోళన చేయడం, విపక్షాలు స్పీకర్ మీద ఒత్తిడి తీసుకురావడం కొత్త కాదు కదా. మీరు అధికారంలో ఉన్నప్పుడు జరిగింది, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జరిగింది. ఇదే రకమైన వాతావరణం ఇదే కొత్తగా జరుగుతుందా బండారు గారు? అగ్రిగోల్డ్ అంటే చాలా ఇంపార్టెంట్ అంశం. అడిగేది ఎవరైనా మనకి మురళి గారు చెప్పండి, మనకి రామచంద్ర గారు స్పీకర్గా ఉండేవారు, శ్రీపాదరావు స్పీకర్గా ఉండేవారు, నారాయణరావు స్పీకర్గా ఉండేవారు. 1.5 అవర్లో క్వశ్చన్ అవర్ క్లోజ్ చేసేవారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా 10:30 క్లోజ్ చేసి 0 అవర్కి వెళ్ళేవారండి. ఇప్పుడు ఒక క్వశ్చన్ అవుతుంది సార్, రోజు ఒక క్వశ్చన్ అవుతుంది సార్, రోజు కంటిన్యూగా. మీరు ఎలా చెప్పండి, క్వశ్చన్ సంబంధించిన ఒక విషయం కాదు, రూల్స్ బిజినెస్ సభల్లో భవిష్యత్తుకు సంబంధించిన అంశం కాబట్టి చర్చకు పట్టుబడ్డాం. అప్పటికి నోటీస్ ఇచ్చాం, చర్చకు కూడా రాలేదు కదన్నా. మాది చర్చకి ఇప్పుడు షార్ట్ నోటీస్ కింద 344 షార్ట్ నోటీస్ ఇచ్చినప్పుడు ఒక బర్నింగ్ ఇష్యూ ఉన్నప్పుడు చర్చకు రావాలి. అది చర్చకు రాలేని పరిస్థితుల్లో ఆ పర్టికులర్ ఇష్యూలో కొన్ని లక్షల మంది భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఇష్యూలో గట్టిగా ఆర్గ్యుమెంట్ పట్టుబట్టడం జరుగుతుంది. ఇది తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షం ఉన్నప్పుడైనా ఇంపార్టెంట్ ఇష్యూ ఉన్నప్పుడు జరుగుతుంది, ఈరోజు మాకైనా జరుగుతుంది. అగ్రిగోల్డ్ చాలా ఇంపార్టెంట్ ఇష్యూ, ఆ అంశం మీద మేము పట్టుబట్టడం జరిగింది గట్టిగా. దాంట్లో తప్పడానికి 70 లక్షల మంది చెప్పన్నా. మీకు అగ్రిగోల్డ్ ఇంపార్టెంట్ అయినప్పుడు మీరు ముందే ఫ్లోర్ మేనేజ్మెంట్ చేసుకోవాలి. మీరు హౌస్ రన్ అయ్యేది చూడాలి. బిజినెస్ అయితే మీకు అగ్రిగోల్డ్ వస్తుంది. మీరు బిజినెస్ అవ్వకుండా ఒకటే క్వశ్చన్ అవర్లోనే మీరు ఫ్లోర్ కోఆర్డినేషన్ ఉంటే ఈ చర్చ అసలు ఎందుకు పడ్డారు గారు? అంత ఫ్లోర్ కోఆర్డినేషన్ ఉంటే అసలు గొడవ. నేను ఆ ఇష్యూలో మీకు చెప్తున్నా, క్లారిటీ ఇస్తున్నా.
ఆ బిజినెస్ విషయానికి వస్తే ఉండాలంటారు సార్, మేము అర్జెంట్ నేను మోషన్ ఇస్తే కోరుకుంటే రిజెక్ట్ ఉండాలంటారు చేశారా? సార్. అలా మేము అర్జెంట్ మోషన్ వస్తే రిజెక్ట్ చేశారు. 344 షార్ట్ నోటీస్ చూస్తే మీరు అలో చేయలేదు. కాదమ్మా, అర్జెంట్ భాస్కర్ గారు బండారు మీ ఇద్దరు మీ ఆర్గ్యుమెంట్ చెప్పారు కదా, మీరు పార్టీలో కూడా react అవుతారు. ఓకే, ఓకే, ఒక నిమిషం. ఒక అగ్రిగోల్డ్ ఇంపార్టెంట్ ఇష్యూ కాదు కదా, అగ్రిగోల్డ్ కొన్ని లక్షల మందికి సంబంధించిన సంఖ్యలో చాలా మంది చనిపోయారు. ఆ బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యత రేట్ చేయాల్సిందే, కాదనడానికి వీలేదు. కానీ ఒక్క నిమిషం, ఇరు నాయకుల గురించి అయితే మిగతా పార్టీలు కూడా రియాక్ట్ అవుతాయి. చట్టసభలు ఏ రకంగా ఉన్నాయంటే వేరే పార్లమెంట్ లో 344 షార్ట్ నోటీసులు వస్తూ కూడా అలో చేయలేదు కదా చర్చకి. ఓకే, ఒక్క నిమిషం. రఘునాథ్ గారు, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చట్టసభలో మరీ పర్సనల్ గా పోతున్నట్టు అనిపించట్లా బయట వ్యక్తులుగా? చాలా దురదృష్టం, ఇలాగా జరిగేది కరెక్ట్ కాదు. ఒక స్థాయి నుంచి తిట్టుకునేటువంటి ధోరణి. ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు, మంత్రుల స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు, ప్రతిపక్ష నాయకుడు, ఆయన కూడా కేబినెట్ హోదా, అటువంటి వ్యక్తులు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏమనుకోవాలి? అదే హౌస్లో జరిగేదే ఇట్లా డిస్టర్బ్ చేసుకుంటా చేస్తే ప్రజలకి సమాధానం ఏం చెప్పాలా? దీనికి ఎవరు బాధ్యులు అంటే ఇద్దరు కూడా సమాన బాధ్యత ఉంటుంది. ఒకళ్ళు రెచ్చగొడతారు, ఒకళ్ళు రెచ్చిపోతారు, ఒకసారి వీళ్ళు ఒకసారి వాళ్ళు. కానీ అది మనసుల్లో లేనప్పుడు ఈ పైకి అడ్జస్ట్మెంట్లు ఎంత చేస్తే ఏమొస్తాయి? మీడియా పాయింట్లు కూడా నా సలహా అయితే 2 సెట్లు పెట్టి, ఒకటి ప్రతిపక్షాలకి, ఒకటి అఫీషియల్ అధికార 2 సభలు కూడా పెట్టుకుంటారు. వాళ్ళు అక్కడ మాట్లాడుకుంటారు, వీళ్ళు ఇక్కడ మాట్లాడుకుంటారు. అది కాదు కదా సార్ సొల్యూషన్. కరెక్ట్ కాదు. మరి దానికి ఎక్కడో చోట పెద్దలు కూర్చుని బీఎస్సీలో మాట్లాడుకుని ఇట్లాంటివి ఒకసారి దీనికి రావాలి. ఇప్పుడు కొంత ఈసారి సమావేశాలు మీడియా పాయింట్ నిన్న మొన్న జరిగినటువంటి ఒక సంఘటన, అందుకంటే ముందు కూడా సభలో చూసే కదా స్పీకర్ మీద ఏ రకంగా దాడికి దిగినటువంటి సందర్భాల్లో ఆల్మోస్ట్ స్పీకర్ని కొట్టడం తప్ప దాదాపుగా అన్ని పనులు చేసిన సందర్భాలు కూడా చూసే కదా ఉన్నాయి. కరెక్టే. నేను అనేది ఇప్పుడు ప్రతిపక్షానికి మీరు అలాగే ఉన్నారు, వారు అలాగే ఉన్నారు అన్నట్టు ఉంది. ఇప్పుడు అసెంబ్లీ ఒక వేదిక, వాళ్ళు చెప్పదలుచుకున్నాయి ప్రజలకి చేరటానికి కానీ, నలుగురు రికార్డులోకి వెళ్ళటానికి కానీ ఈ వేదిక. దాన్ని దుర్వినియోగం చేసుకోవడం ప్రతిపక్షం నష్టం, వాళ్ళకి నష్టం. సిమిలర్లీ అధికార పక్షం కూడా కొంత ఇట్లాంటి ఇప్పుడు తోసేసేట్ లాంటి ఇంకోటో చేయకుండా చేయాల్సిన బాధ్యత. అది మరి ఆ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ హుందాతనం అయితే చూపించాలి కదా అందరూ కూడా. రైట్, ఆ విషయంలో గౌతమ్ గారు మీరే ఉంటుంది. ఒకటి మనం మీడియా పాయింట్ దగ్గర జరిగిన చర్చ నుంచి మొదలు పెడితే మీరు అన్నట్టు హౌస్లో జరుగుతున్న విషయాలు మొత్తంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిపక్ష అధికార రాజకీయాలు చేస్తున్న బండారు సత్యానందమూర్తి గారు చాలా చక్కగా మాట్లాడారు. ఐ అప్రిషియేట్ హిమ్. ఎందుకంటే వారు మాట్లాడిన దాని ప్రకారమే మనం విజువల్స్ చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే 2 మీడియా పాయింట్లో ముఖ్యంగా మహిళలు అండ్ పురుషులు దగ్గర జరిగిన దాంట్లో మహిళలు మాట్లాడుతున్న దగ్గర ఒక మంత్రి పీతల సుజాత గారు వెళ్ళి లాక్కుంటున్న టేబుల్ కనిపిస్తోంది. వారు తెలుగుదేశంలో అధికారంలో మంత్రి పదవి. ఇంకో మగవాళ్ళు మాట్లాడుతున్న మీడియా పాయింట్ దగ్గర చూస్తే రఘునాథ్ రెడ్డి గారు వెళ్ళి రఘునాథ్ రెడ్డి గారు వెళ్ళి మీరు తప్పుకోండి నేను మాట్లాడాలని వారిని కొద్దిగా వైసీపీ ఎమ్మెల్యేని తోసేస్తని చూస్తుంది. ఇప్పుడు బండారు సత్యానందరావు గారు మాట్లాడిన దాన్నే బేరీజ్ వేసుకుని విజువల్స్ చూస్తే మాకు అర్థమైంది ఏంటంటే పల్లె రఘునాథ్ రెడ్డి గారు, పీతల సుజాత గారు కొంచెం లాక్కునే ప్రయత్నం చేశారని అర్థమవుతుంది. దాని మీద ఒకటి అంటే చూసే వాళ్ళకి కనిపిస్తుంది, మాకైతే అలా కనిపిస్తుంది. మేము ఆ సీన్ లో లేము, చూసే వారికి అయితే అలా కనిపిస్తుంది. బండారు గారు ఒకటి. రెండవది ఏంటంటే మనం మీడియా పాయింట్ దగ్గర ఎందుకు ఈ పోటీ జరుగుతుంది, ఎందుకు ఈ పోటీ తత్వం వచ్చేసింది, హౌస్ ఎలా జరుగుతుంది అంటే ఒక తమిళనాడు తరహా రాజకీయాలు, ప్రాంతీయ రాజకీయాల్లో శత్రుపూరితమైన ప్రత్యర్థి రాజకీయాలు పోయి శత్రుపూరితమైన రాజకీయ వైఖరులు పార్టీల మధ్య వచ్చేసి పైచేయి సాధించాలి, వాళ్ళని మనం అన్ని చోట్ల విమర్శలు గురి చేసి ఒక ప్రతిపక్ష నాయకుడు లాగానే 5-10 మంది మంత్రుల చేత సమాధానాలు చెప్పించేయాలనేటువంటి మొత్తం వైఖరి హౌస్ నడుస్తున్న తీరైతే చాలా దురదృష్టకరం, బాధాకరం. ఈ రకమైన శత్రుపూరితమైన రాజకీయాలు భవిష్యత్తులో మరింత పెరగకూడదు, నిజానికి తగ్గాలి. అయితే ఇలాంటి హెచ్చరికని మీడియా పాయింట్ దగ్గర తోసుకునేది, హౌస్లో మాట్లాడుకునేది, ఈ పరిణామాల పట్ల ఇప్పుడు ఎథిక్స్ కమిటీలు ఇవన్నీ వేసినా కూడా ఎవరో దానికి కట్టుబడి ఉండకపోవటం అనేది ప్రతిపక్ష అధికార రాజకీయ పార్టీల నాయకులు నిజంగానే మీ హౌస్ కోఆర్డినేషన్ విషయాల్లో కానీ ఈ శత్రుపూరితమైన రాజకీయ వైఖరిని విడనాడాలనేది మా విజ్ఞప్తి. రెండవది, ఈ ఒక చట్టసభలకు ఒక హోందాతనం, గౌరవం పెరగాలి, సభ్యులు వ్యవహరించాలి, సభను నడిపించే తీరు స్పీకర్ గారు కూడా అలా వ్యవహరించాలి. నా అనుమానం ఏంటంటే స్పీకర్ గారి అధికారాల మీద మనం కామెంట్ చేయకపోయినా కూడా స్పీకర్ గారు ఒక పక్షానికి
మొగ్గుపోకుండా ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతున్న 2 నిమిషాలకోసారి మైకులు కట్ చేసేసి ఆయన తిట్టించడానికి మైకులు ఇచ్చేసి ఇట్లాంటి వ్యవహారం ఎప్పుడైతే నడుపుతున్నారో లేదా ఎమ్మెల్యేల మీద కక్ష సాధింపు ధోరణి పార్టీలు మారిన ఎమ్మెల్యేల మీద మళ్ళీ రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లకుండా వాళ్ళు హౌస్ నడుస్తున్నంతసేపు 5 ఏళ్ల పాటు వాళ్ళు ఎమ్మెల్యేలుగా కొనసాగే అదే పార్టీలో కొనసాగే వైఖరి ఈ మొత్తం వ్యవహారాన్ని మాత్రం చూడాలి. కేవలం మీడియా పాయింట్ ట్రిగ్గర్ పాయింట్ కావచ్చు, కానీ మీడియా పాయింట్ దగ్గర నుంచి హౌస్లో అధికార ప్రతిపక్ష పార్టీలు వ్యవహరిస్తున్న శత్రుపూత రాజకీయాల్లోకి ఈ మధ్యలో కోఆర్డినేషన్ చేయాల్సిన స్పీకర్ గారి వ్యవహార శైలికి మొత్తంగా చర్చిస్తే తప్ప కేవలం మీడియా పాయింట్ దగ్గర మాత్రమే జరిగిన తోపులాట ముందు వెనకాల విషయం కాదు ఇది. కనుక మీరు ముఖ్యంగా అధికారులు ఉండేటువంటి ప్రభుత్వాధినేతలు ముఖ్యమంత్రి గారు స్పీకర్ గారు ఈ విషయాల మీద మీ నైతికతని మీరు కాపాడుకోవాలనేది నా విజ్ఞప్తి. మీ నైతికతని మీ బాధ్యతని మీ హోందాతనాన్ని మీ అనుభవాలని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వారే దీనికి అంకురార్పణ చేయాలి. నిజానికి వైసీపీ అనేది నిజంగా కొత్త పార్టీ, కొత్త ఎమ్మెల్యేలు ఉన్నారు, వారికి చాలా విషయాలు తెలియలేకపోవచ్చు. అయినా కూడా మీరు వ్యవహరించే హోందా పద్ధతుల్లో చాలా అనుమానాలు బాధ్యత రాహిత్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బండారు గారు లేదు గౌతమ్ గారు మిస్టేక్ అవుతుంది. ప్రతిపక్ష నాయకుడు అనే వ్యక్తికి ప్రతి దాంట్లో రియాక్ట్ అవ్వాలని అవసరం లేదు, వాళ్ళ సభ్యులు రియాక్ట్ అవ్వచ్చు. కానీ మీరు చూడండి, ఎక్కువ టైము ఎక్కువ కాలం మైకు ప్రతిపక్ష నాయకుడి దగ్గర ఉంటుంది, ఎక్కువ గవర్నమెంట్లో ఉంటుంది మైకు. కానీ రివర్స్లో వెళ్తుంది వేళ. ప్రతిసారి ఆయన లీడర్లో మైక్ తీసుకుంటారు, ఆ మైక్ తీసుకుని నేను చెప్పింది వినాలనుకుంటారు, అది కరెక్ట్ కాదు. ఆయనకు ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక టైం ఉంటుంది. ఆయన డిక్టేట్ చేసి స్పీకర్ని డిక్టేట్ చేస్తూ ఉంటాడు, గవర్నమెంట్ డిక్టేట్ చేస్తూ ఉంటాడు. కానీ గవర్నమెంట్ రన్ చేయాలా, గవర్నమెంట్ వాళ్ళకి పాలసీ చెప్పాలి. ప్రతిపక్ష నాయకుడు మైక్ ఇచ్చి కూర్చుంటే గవర్నమెంట్ ఎప్పుడు ప్రభుత్వ విధానాలు కానీ ప్రతిపక్ష నాయకుడికి కేటాయించిన సమయం కన్నా ఎక్కువ సమయం తీసుకుంటున్నారా? ప్రతిపక్ష నాయకుడి అవగాహన లేదండి. బండారు గారు సందర్భంలో ఒక చిన్న సబ్మిషన్. తెలుగు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో చట్టసభలు ఒకే చోట హైదరాబాద్ వేదిక జరిగాయి, ఇప్పుడు విడివిడిగా జరుగుతాయి, అమరావతి వేదిక జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాల గురించి నేను తెలంగాణ శాసనసభలో కూడా చర్చ జరిగింది. ఆ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పరిణామాలు ఉండడం అనేది శ్రేయస్కరం అంటారా? పక్క శాసనసభలో ఏ రకంగా ఏం జరుగుతుందో చూడండి, పక్క శాసనసభలో ప్రతిపక్ష నాయకుడికి ఎంత విలువిస్తున్నారో చూడండి అని చెప్పి మాట్లాడేటువంటి స్థాయిలో మన సభలో ఉండడం అనేది మంచి పరిణామం అంటారా? సార్ మనం ఇక్కడ ప్రతిపక్ష నాయకుడికి మనం ఎక్కువ గౌరవిస్తున్నాం సార్. తెలంగాణ కంపేర్ చేసుకుంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంటండి? అలా మేము చేసాం. ప్రతిపక్ష నాయకుడికి అసలు గౌరవిస్తున్నారా మీరు? తెలంగాణలో ఎక్కడ మాట్లాడి ప్రతిపక్ష నాయకుని గుర్తిస్తున్నారా అసలు ప్రభుత్వం? ఇచ్చిన గౌరవం, మేము ఇచ్చిన మైకు, మా స్పీకర్ ఎంతో శివప్రసాద్ గారు ఎంతో హుందాతనంగా లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఎప్పుడైనా మైక్ ఇస్తున్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అప్పుడు మైక్ ఇచ్చారండి స్పీకర్. ఆ రోజు మా కిరణ్ కుమార్ గారు స్పీకర్గా ఉన్నారు, నాదెండ్ల మనోహర్ గారు స్పీకర్గా ఉన్నారు. ఎంత మైక్ అరవాల్సి వచ్చిందండి చంద్రబాబు నాయుడు గారు, ఎంత గొంతుకు చీల్చుకోవాల్సి వచ్చింది ఆ రోజుల్లో. మైక్ ఇచ్చారండి సీనియర్ ఎక్స్ చీఫ్ మినిస్టర్, 6 సార్లు ఎమ్మెల్యే చేసిన వ్యక్తి ప్రతిపక్ష వెళ్తుంది. ప్రతిపక్షానికి ఇంత లిబరల్ గా వ్యవహరిస్తున్నటువంటి స్పీకర్ వీరే అనేది బండారు గారి ఆర్గ్యుమెంట్. ఇప్పుడు స్పీకర్ గారి నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారా పక్షపాతంగా వ్యవహరిస్తున్నారా జడ్జ్ చేసేటువంటి పరిస్థితి కాదు. చైర్ నీ క్వశ్చన్ చేసేటువంటి అవకాశం ఎవరికీ లేదు. కానీ అల్టిమేట్ గా వ్యవహారం ఏ స్థాయికి జరుగుతుంది, ఏ స్థాయిలో తిట్లు ఉన్నాయి అంటే దాని గురించి మాట్లాడక తప్పని పరిస్థితి కదా. భాస్కర్ రెడ్డి గారు మీరు చెప్పాలి. నేను ఆయన చాలా సీనియర్ శాసనసభ్యుడు. ఒకటి అడుగుతాను ఆయనని, ఒక మంత్రి మాట్లాడుతున్నా, చివరికి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నా, ఎవరైనా ఒక సభ్యుడు లేచి కూడా పాయింట్ ఆఫ్ ఆర్డర్ అన్నప్పుడు మైక్ ఇచ్చి తీరాల్సిందే. ఇట్స్ అసెంబ్లీ రూల్స్. అయితే నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నప్పుడు పాయింట్ ఆఫ్ ఆర్డర్ అని చెప్పి సాక్షాత్ ప్రతిపక్ష నాయకుడు లేచి ఆ రూల్ బుక్, అసెంబ్లీ రూల్ బుక్స్ని స్పీకర్ గారు చూపించు, పాయింట్ ఆఫ్ ఆర్డర్ నేను మాట్లాడతానంటే మైక్ ఇచ్చారా? ఎందుకు ఇవ్వలేదు? అది రూల్ కదా. మైక్ ఇవ్వకపోతే ఎన్నిసార్లు అడిగాడు పాయింట్ ఆఫ్ ఆర్డర్ చెప్తా, పాయింట్ ఆఫ్ ఆర్డర్ చెప్తా అంటే అసలు అలౌ చేయనటువంటి మాట వాస్తవమే కదా. ఎందుకు చేయలేదు? మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం, బయటకు వెళ్తాం అన్నప్పుడు ఈ ప్రొటెస్ట్ కావాలండి చేయండి. మేము చెప్పేది మీరు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి, నేను చెప్పిన తర్వాత ప్రొటెస్ట్ చేస్తామంటే మైక్ ఇవ్వాలన్న పని లేదా? ఎందుకు ఇవ్వలేదు? రెండేది, ఒక ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ప్రతిపక్ష నాయకుడు గారు దానిపైన డౌట్స్ అడగడం సహజం. అది ఒక ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ప్రతిపక్ష నాయకుడు గారు లేచి దాంట్లో క్లారిఫికేషన్ అడుగుతారు. ఈ స్టేట్మెంట్ మీరు చదివారు, దీంట్లో డౌట్ ఉంటే క్లారిఫై చేయమని ప్రతిపక్ష నాయకుడు గారు మాట్లాడిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి గారు దాన్ని క్లారిఫై చేయాలా. నేను ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ప్రతిపక్ష నాయకుడు గారు లేచి ఐ హ్యావ్ సమ్ క్లారిఫికేషన్స్, ఐ వాంట్ టు డిస్కస్ విత్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ అన్నప్పుడు ఎందుకు స్పీకర్ గారు మైక్ ఇవ్వలేదు? టక్కని ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ అయిపోతానే ప్రతిపక్షం లేచి నిలబడుకొని ఉంటే టక్కని అర్జెంట్ రేపటికి వాయిదా వేస్తానని చెప్పి ఎందుకు వెళ్ళిపోవాలా? ఒక ముఖ్యమంత్రి గారు ఏ స్టేట్మెంట్ ఇచ్చినా
ప్రతిపక్ష నాయకుడు గారు క్లారిఫికేషన్ అడగడం సహజం, అది ఇట్స్ మ్యాండేటరీ. ఎందుకు ఇవ్వకుండా వెళ్ళిపోయారు? కానీ ఇప్పుడు రూల్ కోట్ చేస్తామన్నా ఎవరు, ప్రొటెక్ట్ చేస్తామన్నా సరే, ఈ ఒక్క particular incident కాదు. అద్భుతంగా మీరు మైత్రికలను భావించమంటారా? మీరు ఆలోచించండి న్యాయంగా. ఇది నిన్న ఒక్కరోజు జరిగినటువంటి మనందరి కళ్ళ ముందర జరిగిన వాస్తవాలు కదా, మనమే సాక్షులం కదా దానికి. నా సూచన అయితే వారిద్దరూ కూడా అధికార ప్రతిపక్ష పార్టీలు మరి తిరిగి రివ్యూ చేసుకోండి. మన ప్రవర్తన తీరు వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకి గౌరవంగా లభించట్లేదు. అది జనరల్ గా మాట్లాడటం కాదు. చెప్పండి గౌతమ్ గారు ఒక్క నిమిషం అమ్మా. గౌతమ్ గారు ఒక నిమిషం అండి. గౌతమ్ గారు ఒక నిమిషం అన్న, ఒక్క నిమిషం అన్న ప్లీజ్ అన్న. మురళి గారు, పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఎప్పుడు వస్తుంది సార్? బిజినెస్ రూల్స్లో కౌలన్ సక్దార్ ప్రకారంగా ఏదైనా రూల్స్లో ఫ్రేమ్లో డైవర్స్ అయినప్పుడు పాయింట్ ఆఫ్ ఆర్డర్ నుంచి రూల్ పొజిషన్ చెప్తారండి. స్టేట్మెంట్స్కి ఎప్పుడు కూడా క్లారిఫికేషన్ అడుగుతారండి. స్టేట్మెంట్స్కి ఎప్పుడు కూడా పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఉండదండి. కావాలంటే స్టేట్మెంట్ అయిపోయిన తర్వాత ప్రతిపక్ష నాయకుడు క్వశ్చన్స్ చేస్తాడు, దానికి సీఎం సమాధానం ఇవ్వాలా. మధ్యలో పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఉండదండి. దేనికి పాయింట్ ఆఫ్ ఆర్డర్? ప్రపంచ జల్ దినోత్సవం, దానికి పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఏమి సార్? అన్ని శాసనసభలు ప్రవేశపెట్టిన పార్లమెంట్ లో మాట్లాడారు, దానికి పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఏంటి చెప్పండి? ప్రతిపక్ష నాయకుడిని ఒక్క మాట అదే చెప్తాను. ఒక్క మాట ఇద్దరు కూడా బయట నుంచి జరుగుతుంది. మీరిద్దరు మీడియా పాయింట్ దగ్గర చేస్తున్న వ్యవహారం మీద చర్చ జరుగుతుంది కనుక మీరిద్దరు మళ్ళీ మాట్లాడండి. మీడియాలో కూడా చర్చలు వేరే చేయండి. నేను క్లారిఫికేషన్ ఇస్తా. నిన్న ఒక్క నిమిషం మనం మాట్లాడు. స్టేట్మెంట్ ఇచ్చిన గౌతమ్ ఒక్క నిమిషం. స్టేట్మెంట్ ఇచ్చిన సబ్జెక్ట్లోకి వెళ్ళినా మన డిమాండ్లోకి వెళ్ళినా ఏ ఇష్యూ మీద డిస్కస్ చేస్తున్నా డివేట్ అయినప్పుడు పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తచ్చు. ముఖ్యమంత్రి గారు చట్టసభల్లో ప్రాతినిధ్యం పెద్దలు పార్టీలకు సంబంధించిన బీజేపీ చాలా పరిమితమైనటువంటి పాత్ర కావడం. భాస్కర్ గారు ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే స్టేట్మెంట్ నుంచి డిబేట్ అయ్యారో బాగా తెలుసు. స్పీకర్ గారు ఇస్తారు ఇది రైట్ ఆర్ రాంగ్ అని. సత్యనారాయణ నువ్వే విట్నెస్. స్టేట్మెంట్ లో ముఖ్యమంత్రి గారు రూల్ డిబేట్ చేయడం లేదు ఆయన. తన స్టేట్మెంట్ ఇస్తాను స్టేట్మెంట్ పక్కన పెట్టి ఎన్నికలు స్నానం చేస్తాడు, ఎప్పుడైనా తింటాడు. స్టేట్మెంట్ అని చెప్పి నీ దినచర్య కుటుంబ సభ్యులు కుటుంబ దినచర్య చెప్తే దానికి జలదినోత్సవం చేసే వాస్తవాలు కానీ జలదినోత్సవానికి నీ ఉంగరాలు వాచ్లు లేకపోతే సంబంధం. నేను చాలా నిజాయితీ పరులు, నేను ప్రధానమంత్రి నిర్ణయించా, రాష్ట్రపతి నిర్ణయించా. భాస్కర్ రెడ్డి గారు, బండారు గారు ఒక్క నిమిషం. ఇద్దరు సంయమనంతో వ్యవహరించాలి అనే విషయం మీదే మనం చర్చిస్తున్నాం. ఇక్కడే సంయమనం కోల్పోతున్నాం. ఒక్క నిమిషం అయితే మిగతా పార్టీ కూడా మాట్లాడతాయి. దగ్గరగా ఉందా జలదినోత్సవానికి దగ్గరగా ఉందా? ఓకే, జలదినోత్సవం సంబంధం ఉందా? భాస్కర్ రెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు
సభలో సంయమనంతో వ్యవహరించండి అనే విషయం మీద మాట్లాడుతున్నాం. ఎక్కడే సంయమనం పోతున్నాం మనం. మండలి గారు ఒక్క నిమిషం, మీరు కూడా ఒక్క నిమిషం. భాస్కర్ రెడ్డి గారు ఈ రకంగా చర్చను కొనసాగించడం అనవసరం. ఇరు నాయకులు ఒక్క నిమిషం ఆగండి. భాస్కర్ రెడ్డి గారు బండారు గారు ఒక్క నిమిషం అయితే మీరు ఇరు నాయకులు ఒక్క నిమిషం అయితే మిగతా పార్టీలు కూడా రియాక్ట్ అవుతాయి. ఇక్కడ మనం సమయం కోల్పోవడం అనవసరం కదా. ఒక్క నిమిషం ఆగండి. కొంత బ్యాలెన్స్ చేయడానికి సహజంగా ఉండేది అవకాశం. అప్పటికి విష్ణుకుమార్ రాజు గారు ఇదివరకట్లో ఇట్లాగే తేడాలు వచ్చినప్పుడు కొంత ఆయన బ్యాలెన్స్ చేశారు. సరే ఇప్పుడు చూస్తుంటే అసలు మొదట్లోనేమో కొంతకాలం అది ప్రతిపక్షం ఏదో మాట్లాడి దాన్ని సభలను భగ్నం చేయాలి, ఆ రకంగా అటెన్షన్ తెచ్చుకో అని అనుకున్నారు. తర్వాత ఒక్కోసారి అధికార పక్షం కూడా ఏదో చేసి క్లోజ్ చేయాలని అనుకున్నారు. కానీ వాళ్ళు మాత్రం సభ నడుస్తుంది కానీ ఎక్కువ అటెన్షన్ ఎలా రావాలి అనేటటువంటి దాని మీద ఇవన్నీ జరగటం వల్ల అర్థవంతమైనటువంటి చర్చ పోతుంది. అక్కడే కదా ప్రాబ్లం. అర్థవంతమైన చర్చ జరగాలి. సభలో ఇన్ని లక్షలు పెట్టి ఖర్చు పెట్టి కట్టుకున్నటువంటి సభ, అది ప్రతిపక్ష నాయకుడు కూడా ప్రజలతో చర్చిస్తున్నటువంటి సభ ఈ రోజు ఏం జరుగుతుంది అనేటువంటి చాలా సందర్భాల్లో చెప్పిందే మళ్ళీ చెప్పటం. ఇప్పుడు ఒకే తొలిసారి అమరావతిలో కొత్త శాసన సమావేశాలు జరుపుతున్న సందర్భంలోనే మీరు మీడియా పాయింట్ల దగ్గర తోపులాట చేసుకుని జస్ట్ ఇంకేంటంటే అక్కడ చిన్న ఎనిమిటీ ఉన్న ఎమ్మెల్యేలు పరస్పర పార్టీలు లేరు అక్కడ, లేదా వాళ్ళ చొక్కాలు కూడా పట్టుకోగలరు ఇమీడియట్గా. ఇప్పుడు మీడియా కూడా ప్రోయాక్టివ్ అయిపోయింది సార్ అందరూ. అందుకని మీడియాకి తొందరగా వెళ్ళిపోవాలి, తొందరగా మాట్లాడేయాలి, తొందరగా లైవ్లో మేమే ఉండాలి, ఇట్లాంటి ఒక ప్రోయాక్టివ్ మీడియా ఫోబియా పెట్టేసింది పార్టీలకి. సో అందుకని నేను వారి ఇరువు పార్టీలకు కానీ ఎవరికైనా సరే ఒక రివ్యూ చేసుకోండి. నిజంగానే ఈ పరిస్థితి మంచిది కాదు. నేను యాజ్ ఎ పర్సనల్గా అప్పీల్ చేస్తున్నా TV9 లాంటి ఒక బాధ్యతాయుతమైన మీడియాని, ఈ ఇద్దరు వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ ప్రజలను మనం ఎడ్యుకేట్ చేయాలి. లేదంటే ప్రజల ఇలాంటి వీళ్ళిద్దరిని ఇలాంటి వైఖరి లాక్కునే వాళ్ళ ప్రజలు నిరసన తెలియజేయకపోతే, అదే అండి ప్రజలు కనుక నిరసన తెలియజేయకపోతే ఇది ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఇది ఇలా కంటిన్యూ అవుద్ది. మురళి గారు ఉన్నారు, నేను అన్నాను అసెంబ్లీ స్థాయి శాసనసభ్యుల స్థాయి చాలా దిగజారిపోయింది. ఎందుకంటే మనీ మీడియా మాఫియా రాజకీయాలు రాజ్యంలోకి వచ్చేసాయి. చట్టసభలో చర్చించాల్సిన విషయాల కంటే కూడా చట్టసభ తీరు మీద చర్చించాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరం. ఇక మిగతా వార్తల మీద విశ్లేషణ చేద్దాం.